ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మరి యొక్క పునరుద్ధానపు పండుగ దినాల్ని మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో ఎన్నో ఉన్నాయి పునరుద్ధానాలు. వాటిల్లో ప్రభు మనకి ఇదొకటి దయచేసినందుకు ప్రభుకి మనం స్తోత్రాలు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. యేసు ప్రభు జన్మ, ఆయన జీవితం, ఆయన పరిచర్య, ఆయన బోధలు, ఆయన శిలువ శ్రమలు, క్రీస్తు ప్రభు శిలువ మరణం, ఆయన సమాధి చేయబడటం, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవటం, ఇవన్నీ కూడా మనకి ఒక గొప్ప సందేశాలు. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకమైనవి, చరిత్రాత్మకమైనవి. ప్రతి సందర్భంలో, సంఘటనలో కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉన్నాయి. చూడండి, మనం యేసు ప్రభుని ఎలా సమాధి చేశారో, ఆ సమాధి చేసిన వారిలో ఎవరెవరు ఏ విధంగా వాళ్ళు పాలు పుచ్చుకున్నారో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం ఏమంటారు? అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతె యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. ఎవరైనా? అరిమతయ యోసేపు. ఎవరు ఇతను? రహస్యముగా యేసు శిష్యుడు. రహస్యముగా అంటే ప్రభు బోధలు విని రక్షించబడి వాళ్ళుగా ప్రభు మార్గంలో నమ్మకంగా నడుచుకున్నారు. పైకి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు కాదు. అయితే ఆయన రహస్య శిష్యునత్వం పునరుద్ధానం ద్వారా బయటపడింది, లేక ఆయన సమాధి ద్వారా బయటపడింది. చాలా మంది యేసు ప్రభు అంటే నమ్ముతారు, యేసు ప్రభుని ఇష్టపడతారు, యేసు ప్రభు పట్ల భయము భక్తి కలిగి ఉంటారు. లూదియావలే ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు బయటకు వస్తారు. ఈ సమయంలో దేవుడు వాక్యం వినే వేరు. మీరు రహస్యంగా ఉన్నా లేకపోతే బహిరంగంగా ఉన్నా, యేసు ప్రభువుని నమ్మకపోయినా, ఇలాంటి సందర్భంలోనన్నా సత్యాన్ని గ్రహించి ప్రభు కోసం ముందుకు రావాలి, ప్రభువుని రక్షకుడిగా చేర్చుకోవాలి. దానికి ఏం కావాలి? చూడండి, ఈయన గురించి మార్కు సువార్త 15వ అధ్యాయం 43. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతె యోసేపు తెగించి, రహస్యంగా ఉన్నవాడు ఎంత ముందుకు వచ్చాడు? ప్రభు కోసం తెగించటానికి కూడా ముందుకు వచ్చాడు. ప్రభు యొక్క శిలువ మరణం మనుషుల్ని కదలించి వేయాలి, మనుషుల మీద ప్రభావం చూపుతుంది. 2025 సంవత్సరాల క్రితం ప్రభు యొక్క శిలువ మరణం ఎప్పటికీ కూడా ప్రచురించబడుతూనే ఉన్నది, ఎప్పటికీ కూడా మనుషుల్ని మారుస్తూనే ఉన్నది. ఇదిగో అరిమతె యోసేపు గారు, ఆయన ఏం చేశాడు? తెగించాడు. దేనికి తెగించాడు? దేనికైనా తెగించడానికి వచ్చాడు. దానికి కారణం ఏమిటి? ప్రభు యొక్క ప్రేమ, ఆయన పరిచర్య, ఆయన బోధలు,
ఆయన అన్యాయముగా తీర్పు తీర్చబడి సిలువకు అప్పగించటం సిలువ మరణం. ఈ ప్రపంచంలో ప్రతి మానవుని ప్రభావితం చేస్తుంది యేసు ప్రభు యొక్క సిలువ మరణం. ప్రతి మానవుడి కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు కనుక ఆయన పరిశుద్ధ రక్తం, అమూల్యమైన రక్తం ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉన్నది. ఏమని? నీవు పాపివి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం నేను చేశాను, నీ శిక్షను నేను భరించాను, నీవు రక్షించబడటానికి నీకు అవకాశం ఉంది, రక్షించబడు అని మనతో హేబేలు కంటే మరి శ్రేష్టముగా మాట్లాడే ప్రోక్షణ రక్తం మన కోసం ఉన్నది. ఇంకా మనం బహిరంగంగా చెప్పాలి అంటే సిలువ వేయబడిన వాడు యేసు ప్రభు ఒక్కడే. నేను మీ అందరి కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆ రక్తంలో మీ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేస్తున్నాను అన్నది కూడా యేసు ప్రభు ఒక్కడే. అంతేకాదు యేసు ప్రభులాగా ఈ లోకంలో సిలువ వేయబడి మరణాన్ని జయించిన వారు ఇంకా ఎవరు లేనే లేరు. యేసు ప్రభు ఒక్కడే పాపాన్ని గురించి ఖండించి పాపానికి విమోచన ఉందని ఆయన మార్గాన్ని చూపిన దేవుడు. ఇంకా ఎవరు కూడా పాపాన్ని ఇంతగా ఖండించలేదు, పాపానికి పరిహారం ఉన్నదని కూడా గట్టిగా చెప్పిన వారు ఎవరు లేరు. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఇది. అలాంటి క్రీస్తు ప్రభు కోసం అరిమత యోసేపు గారు ఏం చేశాడు? రహస్య జీవితం నుంచి ఆయన బయటకు వచ్చాడు. యేసు ప్రభు గురించి ఆనాటి రోమా ప్రభుత్వపు గవర్నర్ అయిన పిలాతి గారితోనే మాట్లాడటానికి తెగించాడు, ధైర్యం చూపాడు. ప్రభు కోసం ఆయన ముందుకు వచ్చాడు. ఈ సమయంలో యేసు ప్రభు అంటే ఇష్టపడే వాళ్ళు కొందరు ఉన్నారు, యేసు ప్రభు మార్గానికి రావాలనే వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వారు ప్రభు మీకోసం అరిమత యోసేపు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రండి ముందుకి, మీ బంధకాలని, మీ యొక్క రకరకాల పద్ధతులని, ఆచార వ్యవహారాలని విడిచిపెట్టి ప్రభు కోసం అరిమత యోసేపు వలె వచ్చినట్లయితే నీకు మోక్షం ఉన్నది, రక్షణ ఉన్నది. ఇదిగోండి చూడండి ఏం చేసాడినా. మార్కు సువార్త 15:43. సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై, ఎవరైనా ఒక ఎమ్మెల్యే గారు లాంటి వాడు, యూదుల పట్టణపు సభ్యుడు అని రాయబడి ఉన్నది కనుక ఒక రాజకీయవేత్త మన భాషలో చెప్పాలి అంటే అలాంటి వారికి కూడా రక్షణ ఉన్నది, అలాంటి వారికి కూడా ప్రభు కావాలి. ఈ లోకంలో నువ్వు ఎవరివైనా సరే, ఎలాంటి వాడవైనా సరే, నువ్వు రాజకీయవేత్తవైనా లేకపోతే సాహితీవేత్తవైనా, రచయితవైనా లేదా కవులు అయినా, ఎలాంటి వారైనా సరే యేసు ప్రభు మరణం ఈ ప్రపంచాన్ని, మనుషుల హృదయాలను కదిలిస్తున్నది. ఎలా కదిలిస్తుంది? నీ పాపం గురించి ముందు దేవుడు చెప్తాడు. నీలో ఉన్న పాపం ఎలాంటిదో, ఎంత భయంకరమైనదో చెప్తాడు. ఆ తరువాత ఆ పాపానికి పరిహారం ఉన్నది, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది,
ఆ పాపపు శిక్ష నుంచి విడుదల పొందటానికి క్రీస్తు ప్రభు రక్తం ఉన్నదని చెప్తారు. కనుక ఈ సమయంలో మనందరం తెలుసుకోవాలి, ఎలాంటి వారివైనా, ధనికుడివైనా పేదవారివైనా, రాజకీయ నాయకులైనా సరే, వ్యాపారవేత్తలైనా సరే, నేటి కాలంలో రకరకాల క్రొత్త వ్యక్తులు ఏంటి, ఇంజనీర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్, ఇలాంటి వారు డబ్బు సంపాదిస్తున్నారు కానీ వారికి సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. అంత గందరగోళంలో మునిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి డబ్బు వారికి తృప్తిని, సమాధానాన్ని ఇవ్వలేకపోతుంది. ఇలాంటి వారికి ఏమిటి పరిష్కారం? చూడండి, వీకెండ్ అని వెళ్ళిపోతున్నారు, ఏయో చేస్తున్నారు. ఇక 2 రోజులు శనివారం, ఆదివారం ఇక వీళ్ళు దేనిలోనో మునిగి తేలిపోతున్నారు. ఆ తరువాత మరణ బంధకాల్లో చిక్కుపోతున్నారు. కనుక ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన పునరుద్ధానం, నువ్వు ఎవరివైనా సరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, లేకపోతే ఒక వ్యాపారవేత్తవైనా, లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగివైనా, లేకపోతే నువ్వు ఇంకా ఏ వృత్తిలో ఉన్నా సరే, యేసు ప్రభు మరణం మనల్ని కదిలించి వేస్తుంది. నీ హృదయాన్ని, నీ మనస్సుని, నీ ఆలోచనలను ప్రభావితం చేసి నీ పాపము నుండి నీకు విడుదల కలుగచేస్తుంది. నీలో ఉన్న పాపపు జీవితాన్ని బయట పెట్టి నీ పాపపు జీవితానికి విడుదల మార్గాన్ని ప్రసాదించేది యేసు ప్రభు. తెలుసుకోని సత్యాన్ని, ఇదిగో అరిమతయ యోసేపు గారి ద్వారా ఆయన ఒక సభ్యుడే, ఎమ్మెల్యే లాంటి వాళ్ళే అయినా సరే ఘనత వహించాడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వాటన్నిటినీ ఆయన పక్కన పెట్టి ప్రభు కోసం మాట్లాడారు. చాలా మంది అనే మాట ఏంటంటే, యేసు ప్రభు మంచోడండి, ప్రేమ సందేశాన్ని తెచ్చాడండి, బైబిల్లో చాలా గొప్ప మాటలు ఉన్నాయని ఇవన్నీ చెప్తారు. నిజమే, వీటికన్నా ఇంకా ముందుకు రావాలి. అరిమత యోసేపు గారి వలె ముందుకు రావాలి. ముందుకి వచ్చి ప్రభు గురించి మాట్లాడాలి. ఆయన శిలువ మరణం గురించి నీవు తెలుసుకోవాలి. ఆయన మనకిచ్చిన రక్షణ, పాప క్షమాపణ ఎంత గొప్పదో నీవు తెలుసుకుని రక్షణలోనికి వచ్చినట్లయితే అది నీ జీవితానికి ఎంతో నీకు మేలు, దీవెన, ఆశీర్వాదం. కనుక ఈ సమయంలో ఎలాంటి వారైనా సరే ప్రభు కోసం ముందుకు రండి. ప్రభు చనిపోయిన ఆయన దేహాన్ని తనకిమ్మని అడిగాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా ముందుకు వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా, ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? నీకోదేము గారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకున్న అనుమానాలన్నీ తీర్చివేసుకున్నాడు. ఆయనకున్న సందేహాలన్నీ తీర్చివేసుకున్నాడు. అంతేకాదు, ఇంకా ఆయన ఎవరో తెలుసా? చూడండి, యోహాను సువార్త 3:10. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? గమనించరా, చాలా మందికి మాది మాకుంది, మా సంప్రదాయాలు మాకున్నాయి, మా పద్ధతులు మాకున్నాయి, మాకున్నాయి అంటారు. కానీ సత్యాన్ని తెలుసుకోలేని గ్రుడ్డితనం,
మనోనేత్రాలకి, మనసుకి గ్రుడ్డితనం. ఎలాంటి వారు ఈ కడవరి దినాల్లోనైనా ముందుకు రావాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గర ప్రశ్నలన్నిటికీ జవాబును పొందుకున్నారు. అప్పటి నుంచి నీకోదేము గారు కూడా ఎలా అయ్యాడు? యేసు ప్రభు బిడ్డగా మారిపోయాడు. ఆయన కూడా ముందుకు వచ్చాడు. ఇదంతా రోమా ప్రభుత్వం చూస్తుంది, గమనిస్తూ ఉంది. పోలీసులు ఉన్నారు, రోమా గవర్నమెంట్ అంతా చూస్తుంది. మనం దేవుని కోసం ముందుకు రావాలి. నిజమైన దేవుని కోసం ముందుకు రావాలి. నిన్ను రక్షించి పరలోక రాజ్యానికి చేర్చే దేవుడెవరో ఆ దేవుని కోసం ముందుకు రావాలి. ఆ దేవుడి కోసం నీవు నోరు విప్పాలి, తెగించాలి. ఆ దేవుని కోసం నువ్వు ఏదైనా అరిమత యోసేపు గారి వలె, నికోదేము వలె నీ బాధ్యతలో, నీ వంతులో నీవు చేయవలసిన పని చేయాలి. అది దేవుడు మనకు నేర్పే పాఠం. ఈ రోజున వీళ్ళిద్దరి గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే వారు ఆ రోజున ముందుకు వచ్చారు. వీరిద్దరితో పాటు ఇంకా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. కనుక దేవుని కోసం ముందుకు రావాలి. నిజమైన దేవుని కోసం ముందుకు రావాలి. ప్రాణం పెట్టిన దేవుని కోసం మాట్లాడాలి. మన పాపాలని ప్రాయశ్చిత్తం చేసిన యేసు ప్రభు కోసం మనం మాట్లాడవలసిన వారంగా ఉన్నాం. ముందుకు రావలసిన వారంగా ఉన్నాం. ఆయన కోసం నీ వంతులో నువ్వు ఏదైనా పరిచర్య చేయవలసిన వారంగా మనం ఉన్నాం. అరిమత యోసేపు గారు దేహాన్ని తీసుకున్నారు. ఏం చేశారు? ఒక నార బట్టలు తెచ్చారు. మరి నికోదేము గారు ఏం చేశారు? 150 సేర్ల బోలముతో కలిపిన అగరు బోలం, ఈ రెండు చనిపోయిన దేహానికి రాజులకు పూసేది. రాజులకి, గొప్ప గొప్ప వారికి పూసేది. ఈ బోలముతో కలిపిన అగరు 150 సేర్లు అంటే 150 లీటర్లను తీసుకుని వచ్చారు. ప్రభు దేహం ఎంత పెద్దదో అంత పెద్దదన్నమాట. తీసుకుని వచ్చారు. నారబట్టను తీసుకుని వచ్చారు, అది ఖరీదైనది. అవన్నీ పూశారు. పూసి ప్రభు కోసం వాళ్ళు త్యాగం చేశారు, ముందుకి వచ్చారు, మాట్లాడారు. కనుక ఎవ్వరు కూడా దేవుని వాక్యం వినేవాళ్ళు ఇక మౌనం వేడండి. ఆయన మరణం మనలను కదిలించి వేయాలి. ఆయన పునరుద్ధానం మన మనసులను కదిలించి వేయాలి. ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనం ముందుకు నడవవలసిన వారంగా ఉన్నాం. విశ్వాసము, రక్షణ, నిరీక్షణ ద్వారా, పరిశుద్ధత ద్వారా మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. మన జీవితాల్లో నికోదేము గారు బోలముతో కలిపిన అత్తరు తీసుకొని వచ్చాడు. ఇంకా కొందరు ఉన్నారు. చూడండి, అక్కడే మనం చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 47వ వచనం చూడండి. మగ్దలేనే మరియయు, యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. ఎవరున్నారు ఇంకా అక్కడ? రాత్రి అయిపోయింది, సమాధుల తోట అది. ఎవరున్నారు? ప్రభు కోసం వాళ్ళు కూడా తెగించి వచ్చారు. మగ్దలేనే మరియమ్మ గారు, యోసే తల్లి అయిన మరియమ్మ గారు, వీళ్ళు కూడా తెగించి ధైర్యం చేసి ప్రభు కోసం వచ్చారు. మనం పక్కన ఊర్లో మీటింగ్ అంటే రావటానికి 100 ప్రశ్నలు వేస్తాం.
మనం దేవుని కోసం ఏదన్నా చెయ్యాలి అన్నా, ఇవ్వాలి అన్నా అసలు ముందుకు రాము. నేర్చుకోని సత్యాన్ని. ప్రభు కోసం నీవు ముందుకు రావాలి, ప్రభు కోసం మాట్లాడాలి, ప్రభు కోసం నడవాలి, ప్రభు కోసం త్యాగం చేయాలి, సమర్పించుకోవాలి. ఎందుకని? ఆయనే మన కోసం ప్రేమించి మన కోసం సమర్పించుకున్నాడు. కనుక మనం ఎలాంటి వారమైనా సరే, అంటే రకరకాల ఆలోచనలతో ఉండి కొందరు తటస్థంగా ఉంటారు, అటు ఉండరు ఇటు ఉండరు. ఇలాంటి వాళ్ళు ప్రభు సన్నిధిలో మీకు అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. రండి, యేసేపు గారి వలె ముందుకు రండి, నికోదేం గారి వలె ముందుకు రండి. మన జీవితాల్లో దేవుడు మనకి కడవరి దినాల్లో ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ మగ్దలేనే మరియమ్మ వీళ్ళు ఏం చేశారు చూడండి. 23వ అధ్యాయం లూకాసు వార్త 55వ వచనం చదువుతాం. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా నుండిరి. ఇంకేం చేసి ఊరిని చూచారా? కాదు, వీళ్ళు ప్రభు కోసం వీళ్ళు ఖర్చు చేశారు, ప్రభు కోసం నడిచారు, ప్రభు కోసం ఖర్చు చేశారు, ప్రభు కోసం ముందుకు వచ్చారు, త్యాగం చేశారు. ప్రభు కోసం వాళ్ళు అంతగా దేవుని కోసం సమర్పించుకున్నారు. నేటి దినాల్లో ప్రభు యొక్క పునరుద్ధానానికి, ఆయన మరణానికి సాక్షిగా ఉన్న వాళ్ళెవరు? ఇదిగో అరిమత యోసేపు గారు, నికోదేం గారు, మగ్దలేనే మరియమ్మ గారు, యోసే తల్లి అయిన మరియమ్మ గారు. మనం దేనికి సాక్షిగా ఉంటున్నాం? దేనికి మనం నోరు విప్పుతున్నాం? దేనికోసం మనం నడుస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలైన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు ఈ కడవరి దినాల్లో దేవుని కోసం నోరు విప్పేవా? ఎవరికన్నా సువార్త చెప్పేవా? లేక నీ వ్యక్తిగత సాక్ష్యం చెప్పేవా? ఇదిగో ఈ నలుగురు కాకుండా ఇంకా ఎంతో మంది ఉండి ఉంటారు, వారి పేర్లు రాయబడలేదు. కానీ వీళ్ళందరూ క్రీస్తు ప్రభు యొక్క మరణానికి సాక్షులుగా ఉన్నారు. మనం కూడా ప్రభుకి, ఆయన మరణానికి, పునరుద్ధానానికి, ఆయన రక్షణకి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ, పరలోకానికి మన సాక్షులుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క సాక్షులుగా. పేతురు గారు కూడా అపోస్తుల కార్యంలో ఏమన్నాడు చూడండి ఒక్కసారి. మనం అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఇందుకు మేము సాక్షులము. గమనించారా? ప్రభుకి సాక్షులుగా మనం ఉండాలి. ఆయన మరణానికి, పునరుద్ధానానికి, ఆయన మనకి దయచేసే పరలోక రాజ్యానికి కూర్చున్న నిరీక్షణకి మనం సాక్షులుగా మనం ఉండాలి. అలాంటి సాక్షి జీవితం దేవుడు మన యొద్ద నుండి కోరుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు మరణానికి వీరు సాక్షులు, ఆయన సమాధి చేయటానికి వీరు సాక్షులు. యేసు ప్రభు కోసం ముందుకు వచ్చారు, తెగించారు, యేసు ప్రభు కోసం మాట్లాడారు, ఖర్చు చేశారు, యేసు ప్రభు కోసం నడిచారు, శ్రమ పడ్డారు. మరి ప్రభు నిన్ను రక్షించాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు.
నువ్వేనికి సాక్షులుగా ఉన్నావు? నీ సాక్ష్య జీవితం ఎవరినన్నా ప్రభావితం చేసిందా? ఎంతమందిని ప్రభువుని వద్దకు నీవు నడిపించావు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నో పునరుద్ధానపు పండుగలను మనం చూసాము. మన జీవితాల్లో ఎలాంటి మార్పుని దేవుడు తీసుకొచ్చాడు? ఏ మార్పు రాలేదు అని అంటే నువ్వు శ్రమ దినాలు ఇంకెన్ని చేసినా ఏం ప్రయోజనం లేదు. దేవుడు కోరిన మార్పు, దేవుడు కోరిన ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చి ప్రభువుకి సాక్షులుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గమనించరా? కనుక యేసు ప్రభు మరణించిన తరువాత వారి యొక్క మరణం మొట్టమొదటిగా అరిమత యోసేపుని ప్రభావితం చేసింది. అప్పటి నుంచి ఎంతో మందిని ప్రభావితం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గర ఉన్న శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఒప్పుకున్నాడు. శిలువ మీద ఉన్న దొంగ ప్రార్థన చేశాడు. అక్కడే ప్రభు ప్రార్థన ఆలకించాడు. కనుక ప్రభు యొక్క మరణం ఎలాంటి వారినైనా ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు వాక్యం వింటున్నా నీవింకా రక్షించబడకపోతే ఇప్పుడైనా ప్రభు సన్నిధికి రండి. క్రీస్తు ప్రభు యొక్క మరణం, పునరుద్ధానం మన జీవితాలను ప్రభావితం చేసి దేవుని యొక్క పరిశుద్ధ రక్షణ మార్గంలోనికి మనం నడిపించినట్లయితే మనం ధన్యులం. దానికి ఒకటే నువ్వు చేయాల్సింది, ప్రభువా నా కోసం శిలువలో మరణించావు నాయన, నా కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చావు నాయన, నన్ను రక్షించు, నీ బిడ్డగా మార్చుకో, నీ యొక్క సాక్షిగా నన్ను నడిపించు నాయన అని ప్రార్థన చేయండి. ప్రభు మీ హృదయంలోనికి వస్తాడు. ఇప్పుడే మిమ్మల్ని రక్షిస్తాడు. మీ జీవితానికి నూతన సృష్టి, నూతన అనుభవాన్ని ఆయన మీకు ప్రసాదింపచేసి యేసు ప్రభు యొక్క పరిశుద్ధ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. యేసు ప్రభు పరిశుద్ధ రక్తంలో మన పాపములన్నిటినీ ఆయన కడిగి వేసి పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతునిగా, దేవుని బిడ్డగా ఆయన మారుస్తాడు. అదే నూతన సృష్టి. కనుక ఈ సమయంలో ప్రభు కోసం ముందుకు వద్దాం, ప్రభు కోసం మాట్లాడదాం, ప్రభు కోసం నడుద్దాం. ప్రభు సాక్షులుగా మనం అరిమత యోసేపు వలె, నికోదేము గారే, మరియమ్మల వలె మనం జీవిద్దాం. అలాంటి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన క్రీస్తు ప్రభు యొక్క మరణం అనేకులను ప్రభావితం చేసి రక్షించేటట్లు చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.